ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటేనే ఈ క్షేత్రం దర్శించగలరు. ఇక్కడి గాలి పీల్చినా చాలు సుబ్రహ్మణ్యుని అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. ఈ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకోవాలంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలి. ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ క్షేత్రం దర్శించుకోగలము. సుబ్రహ్మణ్య స్వామి శ్రీ దండాయుధపాణి వారి దర్శనం. శ్రీ దండాయుధపాణి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుణ్యక్షేత్రం పళని. దర్శనం సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామణిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని. ఇక్కడ స్వామివారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను పళని మురుగా అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకొని కౌపీనధారి అయి వ్యుప్తకేశుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం. అంటే పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామివారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధభోగర్ అనే మహర్షి చేశారు. 9 రకాల విషపూరిత పదార్థాలతో చేశారు. వీటిని నవపాషాణములు అంటారు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామివారి మూర్తిలో ఊరు అంటే తొడ భాగము వెనక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్న వారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా స్వామివారి తొడ భాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్తారు. కానీ మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు. ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు. కులం దైవలం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయ నైమనలన్, పళని ఆండవార్, కురింజి ఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రివేల్, మురుగా మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం 7వ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాల్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. ఇంకొక విషయం ఏమిటంటే పళనిలో కొండపైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్నవారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ 50 రూపాయలు. ఒకసారి వెళ్ళడానికి బాగుంటుంది. పళని క్షేత్ర స్థల పురాణము. పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం, ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే అప్పుడు పెద్దవాడు వినాయకుడు యుక్తితో ఆది దంపతులు తన తల్లిదండ్రులు అయిన ఉమామహేశ్వరుల చుట్టూ 3 మాటలు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనంపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరుతాడు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది అనే సత్యము తెలుసుకొని కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండటం వల్ల సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుదిరిగి వస్తూ కనబడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మన అందరికీ తెలిసినదే. కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్నవాడు కదండి. దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండి. అందులోనూ చిన్నవాడు. శివ పార్వతుల ఇద్దరి అనురాగంల కలపోత. గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్లిపోతే చూస్తూ ఉండలేరు కదా. శివ పార్వతులు ఇద్దరు షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.
వస్తారు. ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశంను తిరు అవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకొని "నువ్వే సకల జ్ఞాన ఫలానివిరా నాన్న" అని ఊరడిస్తారు. సకల జ్ఞాన ఫలం తమిళంలో పలం, నీవు తమిళంలోని నీ, ఈ రెండూ కలిపి పలని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు.